పెళ్ళైన కొత్తలో మీ అత్తయ్య కూడా అమెరికా తీసుకెళ్ళమని తెగ్గోలు చేసేదమ్మా. అమెరికాలో అంత తెల్లటోళ్ళు ఉంటారు, నీలాంటి నల్లటోళ్ళని రానివ్వరు అని చెప్పి తప్పించుకున్నాను. అదేం కాదు, అమెరికాలో అందరూ పొడుగ్గా ఉంటారని తెలిసి ఈ పొట్టి మొగుడుతో వెళ్తే అందరూ నవ్వుతారని నేనే మానేశాను. ఏటకారం ఎక్కువైంది, తగ్గించుకోండి మరి. రారా, నీకోసం వెయిట్ చేస్తున్నాం, కూర్చో. ఏం బాబు లేట్ అయింది? సునీల్ ని చూడ్డానికి వెళ్ళానమ్మా. కిరణ్, నీకు గుడ్ న్యూస్ రా. యుఎస్ లో నీకు మంచి కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ వచ్చింది. కొడుకు అమెరికా వెళ్ళిపోతున్నాడని మీ అమ్మ ఇప్పటి నుంచే బెంగ పెట్టేసుకుందిరా. నన్ను అంటారు గాని మీ ముద్దుల కొడుకును వదిలేసి మీరు మాత్రం ఉండగలరా? లేదు డాడీ, నేను అమెరికా వెళ్ళాలనుకోవట్లేదు. ఎందుకురా? నాకు ఇష్టం లేదు. అదేంట్రా, మొన్నటిదాకా అమెరికా అమెరికా అనేవాడివి. అన్నయ్య, ఇప్పుడు నేను అమెరికా వెళ్ళి సంపాదించేనే అనుకో, సగం డబ్బులు అక్కడే ఖర్చు అయిపోతాయి. మిగిలిన డబ్బుతో 4 ఏళ్లలో నేను ఇండియాకి తిరిగి వస్తాను. అలా తెచ్చిన డబ్బుతో ఈ 4 ఏళ్లలో మీతో మిస్ అయిన ఒక్క క్షణానైనా నేను తిరిగి కొనగలనా? ఈ మధ్య నీలో చాలా మార్పు కనిపిస్తోంది. వీటన్నింటికీ కారణం నీ ప్రేమే కదూ? అవును వదిన. దాన్నే ప్రేమంటారా? కోపాలు, ఆర్గ్యుమెంట్లు, ఈగోలు, ఆచారాలు, సాంప్రదాయాలు, పెద్దలు ఇవేమి ప్రేమను ఆపలేవు. ప్రేమకున్న పవరే అది. భలే ఉందే. ఆహా, షాలు జీవితాంతం ఇలా ఉండిపోతే ఎంత బాగుంటది. ఇలా కుంటుకుంటున్నా చిచ్చి, ఇలా నీ భుజం మీద రొమాంటిక్ గా వాలిపోతూ చాలా ఇబ్బందిగా ఉంటుంది. రెస్ట్ పేరుతో తిని తిని దున్నపోతులా తయారయ్యావు. ఒక్కాలు ఇరితేనే ఇంత వెయిట్ పెరిగింది, 2 కాళ్ళు ఇరితే నిన్ను భరించగలవా? ఏదో నీకు నా మీద ఉన్న ప్రేమ అలాంటిది. ఏడ్సావులే, పద. అదేంటి అప్పుడే కూర్చోబెట్టేస్తున్నావు? ఇంకో రౌండ్ తిరుగుదాం పద. డాక్టర్ గారు వాకింగ్ చేయమన్నారు కదా. అంటారా? ఆయనకేం తెలుసు? మోస్తే తెలుస్తుంది గాడిద బరువు. గాడిద కొత్త బిరుదా? హాయ్ సంధ్య. హాయ్ సంధ్య. హాయ్ హాయ్. హాయ్. వాళ్ళు చూడు ఒట్టి చేతులతో వచ్చేస్తున్నారు. బుద్ధి పోనిచ్చుకో. ఏంట్రా ఇలా వచ్చారండి? మీ ప్రేమ జంటను చూసి తరించిపోదామని. చూసారుగా, వెళ్ళిపోండి. నువ్వు ఆపుతావా? సంధ్య, నువ్వెవరినైనా ప్రేమించావా? లేదు. నిన్నెవరూ ప్రేమించలేదా? నువ్వే ఎవరిని ప్రేమించలేదా? అసలు ఈ ప్రేమలే నాకు నచ్చవు. పెళ్లికి ముందు ప్రేమ పేరుతో హద్దులు మీరు తిరగడాలు, పెద్దల్ని ఎదిరించడాలు, ఇవన్నీ నాకు నచ్చవు. ఈ ప్రేమల మీద నాకు నమ్మకం లేదు. కిరణ్ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు తెలుసా? చెప్పాడు. ఇంతవరకు ఏ అమ్మాయిని పట్టించుకొని కిరణ్ నిన్ను చూసాకే ప్రేమించడం మొదలు పెట్టాడు సంధ్య. అసలు వాడికి ఏం తక్కువైందని? అందం ఉంది, చదువు ఉంది, ఉద్యోగం ఉంది, ఆస్తి ఉంది. వాడు చాలా మంచివాడు సంధ్య. కిరణ్ మంచివాడు కాదని నేను అనలేదే. హీస్ ఎ నైస్ గాయ్. మరి అతను ఎందుకు కాదన్నావు? అతనంటే నాకు అభిమానమే. అంత మాత్రాన్ని ప్రేమించమంటే ఎలా? చూడు, నా భవిష్యత్తు గురించి నాకంటే నా తల్లిదండ్రులు ఎక్కువ ఆలోచిస్తారు. మరోసారి చెప్తున్నాను, పెళ్లికి ముందు ప్రేమంటే నాకు ఇష్టం ఉండదు. ఇలాంటి వాళ్లే ఖచ్చితంగా లవ్ లో పడతారు. హాయ్ సంధ్య. హాయ్ వసంత్ గారు. హలో పింకీ. హాయ్ ఆంటీ. ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ ఫైన్. మీట్ మై హస్బెండ్ శేఖర్. నేను సంధ్య అనే అమ్మాయి గురించి చెప్పాను. ఈ అమ్మాయి. హలో. హలో. మీరు రోజు గుడికొస్తూ ఉంటారా? రెగ్యులర్ గా రావడం కుదరదు, కానీ టుడే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డే ఫర్ us. ఏంటి, ఈ రోజు మీ పెళ్లి రోజా? కాదు, పెళ్లి జరగడానికి కారణమైన రోజు. శేఖర్ నాకు ఐ లవ్ యూ చెప్పిన రోజు. ఐ లవ్ యూ సంధ్య. ఐ లవ్ యూ సంధ్య. ఐ లవ్ యూ సంధ్య. సంధ్య. సంధ్య, ఏంటి నువ్వు కూడా ఎవరితోనైనా లవ్ లో పడ్డావా? అబ్బే, అలాంటిదేమీ లేదు. సో మీది లవ్ మ్యారేజ్ అన్నమాట? అవును సంధ్య. ఈ రోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే కారణం ఈయనే. నన్ను ప్రేమించే శేఖర్ నాకు దొరకడం నా అదృష్టం. అసలు అదృష్టం నా సంజయ్ గారు. ఆ రోజు నేను ప్రేమిస్తున్నానని తనకు చెప్పినప్పుడు ఒకవేళ తను కాదనుంటే నేనేమైపోయేవాడినా. సంధ్య, నువ్వు గుళ్ళోకి వెళ్తున్నట్టున్నావు. అవును, మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. బాయ్ సంజయ్ గారు. బాయ్ ఆంటీ. బాయ్ పింకీ. సూపర్. వాట్ కలర్స్ రా. ఇవాళ నీ కళ్ళకి ఫీస్ట్ రా. yes రా. అరే అబ్బా, అరే మామ, ఆల్ ది బెస్ట్. వాట్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. థ్యాంక్స్ రా. ఈరోజు ఎలాగైనా సక్సెస్ అవ్వాలరా. నిజమేరా. ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్క షేప్, ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్క కలర్ రా. అబ్బా, దేశవాళీ ఇంపోర్టెడ్, హైబ్రిడ్, క్రాస్ బ్రీడ్. అబ్బాబాబా, చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదురా.
వైట్ కలర్ ఈ రెండు కలిపి బంచ్ చేస్తే బాగుంటుంది. హాయ్. ఇడియట్. థ్యాంక్ యూ. अरे क्या कर रहे बाबा मैं హౌ డేర్ యు టచ్ మీ. खुजली हो रही तेरे को? खुजली हो रही तेरे को? दिमाग खराब हो गया तेरा? मैं दिखाता हूँ ना तेरे को खुजली क्या होती है। रुक रुक साले रुक, साले पुट्टी को चढ़ता रे, रुक साले। ఆడపిల్లని నేర్పిస్తారా? ఆడపిల్లని నేర్పిస్తారా? ఫ్యాషన్ నా రైకు ఆడపిల్లని నేర్పిస్తారా? ఫ్యాషన్ రా నీకో? వదలండ్రా. కిరణ్ ఏంటి స్టాప్ ఇట్. నీ ప్లేస్లో ఇంకెవరున్నా నేను ఈ పని చేసేవాడిని కాదు. జస్ట్ బికాస్ ఐ లవ్ యూ. Hi, this is Kiran here. Kiran? I'm sorry for not being available. Kindly leave your message and your number and I shall get back to you. Thank you. కిరణ్ నేను సంధ్యని. ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? నాకిప్పుడు ప్రేమకు అర్థం తెలుస్తోంది. ఇన్నాళ్ళ నుంచి నువ్వు ఎంజాయ్ చేస్తున్న ఫీలింగ్ ఇదేనా? ప్రేమిస్తే ఇంత ఆనందంగా ఉంటుందా? అందుకే నీతో ఓ మాట చెప్పాలనిపిస్తోంది. అదేంటో చెప్పనా? ఐ లవ్ యూ. నాన్న మీరేంటిలా సడన్ గా? నానమ్మెదిరా బాగున్నావమ్మా? సంధ్య, మీ నాన్న జాక్ పాట్ కొట్టాడమ్మా. వీడు చాలా అదృష్టవంతుడు. ఏంటంకుల్? నువ్వు ఉండరా. వాడు అన్నట్టు నిజంగా జాక్పట్ లాంటిదేనమ్మా. కానీ అదృష్టం అంతా నీదే తల్లి. ఆ, ఇన్నాళ్ళు మనం ఎదురు చూసిన అమెరికా సంబంధం ఇప్పుడు ఖాయమైందమ్మా. అత్తయ్య ఎంత మంచి వార్త తెచ్చావురా. నా బంగారు తల్లి. అన్నయ్య గారు, ఆ, చిన్ని మా ఒక్కగానొక్క కూతురు. దాని పెళ్లి చాలా గ్రాండ్ గా చెయ్యాలి. ఆ. రేయ్, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మా చిన్ని పెళ్లి గురించి మన ఊళ్ళో 10 కాలాల పాటు మోత మోగిపోవాలి. ఒక్క మన ఊళ్ళోనే కాదురా, చుట్టుపక్కల ఊళ్ళో కూడా మోగిపోవాలి. ఇక సాంస్కృతిక కార్యక్రమాల గురించి నాకు కుదిరే పెద్దమ్మా. ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నాను. హాయ్. చిన్ని అమ్మాయి సిగ్గుపడుతున్నట్టుంది. పద వెళదాం. చిన్ని చిన్ని ఆ? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు నానమ్మా. నా పెళ్ళనగానే మా ఫ్రెండ్ విషయం గుర్తొచ్చింది. అదే ఆలోచిస్తున్నాను. ఎవరా ఫ్రెండు? లత అని మా ఆఫీస్లో అమ్మాయి ఉంది. తనని ఓ అబ్బాయి ప్రేమించానని చెప్తే మా నాన్న అడుగు పెళ్లి చేసుకుందాము అంది. అది తప్ప నానమ్మా? దానికతను ముందు నువ్వు నన్ను ప్రేమించాలి, అప్పుడు
అప్పుడే పెళ్లి అన్నాడు. పెళ్లికి ముందు ప్రేమలు నాకిష్టం ఉండవు అంది. తర్వాత అతని ప్రేమను అర్థం చేసుకున్న లత అతన్ని ప్రేమించడం మొదలుపెట్టింది. ఈ విషయం చెప్పేలోగానే ఆ అమ్మాయికి వేరే సంబంధం ఖాయం చేశారు. పెళ్లికి ముహూర్తం కూడా పెట్టేశారు. ఇప్పుడు లత ఏం చేయాలి నానమ్మా? అతన్ని చాలా ఇష్టపడుతోంది. చిన్నోడా, వాళ్ళు ఆలస్యం అయిపోయారా. ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఒకసారి ఆలోచించమను. ఇంతవరకు వచ్చాక పెళ్లి ఆగిపోతే ఏ తండ్రైనా తట్టుకోగలడా? చూడమ్మా, లత నాన్న కూడా మీ నాన్నలాగే పరువు ప్రతిష్ఠ కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి అయితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. వాళ్ళ ప్రాణాలు తీయొచ్చు, లేదా తన ప్రాణం తీసుకోవచ్చు. లత నీ స్నేహితురాలే అంటున్నావు కదా, తల్లిదండ్రులు చూసిన సంబంధమే చేసుకోమని చెప్పు. కొన్నాళ్ళకన్నీ అవే సర్దుకుంటాయి. బాబాయ్, బాబాయ్, ఇంకా పడుకున్నావేంటిలే? పింకీ డిస్టర్బ్ చేద్దు, వెళ్ళు. నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి కదలే. వెళ్ళమా నాన్న, వెళ్ళు. హాయ్ కిరణ్, దిస్ ఇస్ దీప్తి. పింకీ, పింకీ, స్కూల్ టైం అవుతుందా? రాను రాను నీ కలర్ ఎక్కువైపోతుంది. పదా, ఇంతవరకు బ్రేక్ఫాస్ట్ చేయలేదు నువ్వు. నేను సంధ్యని. ఈ రోజు నేనంతా హ్యాపీ. బాబాయ్ రూమ్కి వచ్చి డిస్టర్బ్ చేద్దని ఎన్నిసార్లు చెప్పాలి? బాబాయ్ ఆఫీస్కి టైం అయిందని లేపాను.